కలవాలి, చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది సమావేశం కాదు, ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమవుతుంది, ఏంది పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ కొమరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మన ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు, పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకు ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులైనరు. ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పూలపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు, అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు, ఇతర పనులు ఉండొచ్చు. ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటళ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అభివృద్ధి వచ్చిన కొద్దిగా మన భూముల విలువలు పెరుగుతాయి. ఇవాళ హకీంపేటలోనో, పోలేపల్లినో, కొడంగల్లోనో, లేకపోతే చౌదరిపల్లిలో మనం ఇల్లు కట్టుకుంటే ఓ 2 పోర్షన్ల కిరాయికి ఉండేటోళ్ళు ఉద్యోగస్తులు వచ్చింది అనుకో, మనకు అది కూడా ఒక ఆదాయం. మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లలు చదివించుకోనికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకు కొడంగల్ చౌరస్తాల ఛాయ్ కూడా దొరకడానికి చాలా కష్టంగా ఉండే, మీకు అందరికీ తెలుసు. 100 రూపాయలు ఉన్నాయంటే పరికన్న పోవాలి, తాండూరు కన్న పోవాలి. మన పైసలన్నీ తాండూరు వాళ్ళకి, కొడంగల్ మన 10,000కే ఇచ్చి వచ్చినాం. మా జయపునాడు మా స్వామి పొద్దుగాల ఇంట్లో ఛాయ్ తాగితే బయటకు వెళ్తే చక్క పరిగిలినే తేలుతాడు. మా నరసింహను 7:30 పంతులు అంటే పరిగిలో కలుస్తాడు, సార్ నువ్వు పోయేటప్పుడు అని చెప్తాడు. రాజేష్ నడితే పిల్లలు చదువు అంతా తాండూరు పోతాడు. ఇట్లా మద్దూరులో నడితే నారాయణపేట వెళ్తారు. నరసింహను రఘును అడిగితే 7:30 తిరుపతి రెడ్డి 7:30 అంటే మహబూబ్నగర్లో ఉన్నాడు, లేకపోతే నారాయణపేట పోయింది సార్ అని. ఎందుకంటే 100 రూపాయలని ఛాయ్ తాగుతాం అని పోయారు సార్ అని. అంటే 100 రూపాయల జేబులు ఉంటే కూడా మనం పరిగికో, తాండూరుకో, నారాయణపేటకో, మహబూబ్నగర్కో, ఇక దగ్గర వాళ్ళు ఉంటే ఈ పక్కల వాళ్ళు సేడం పోయేటోళ్ళు. ఎందుకు? ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి, ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం. నేను అడిగేది ఒక్కటే, ఇక్కడ నాకు భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా మీరు చెప్పు. ఇవాళ నేను చేసే ప్రయత్నం మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. వెనకడికి ఎప్పుడో అచ్యుతారెడ్డి, నాకు తెలిసి పెద్ద మనిషి చెప్పాలి, 1967-68 టైంలో అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు దానికి వస్తుంది. 55 ఏళ్ళు అయింది. మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా? ఏదన్నా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా? అది నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 తూర్లు ఎమ్మెల్యే అయితే కూడా మనకేం అదనంగా పదవి ఇయ్యలే. మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు, మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరు కష్టపడి
చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం. అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బూరుగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండే. మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగులో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమరసింహారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలా సార్లు ఎంపీ ఎన్నికైన వారు కేంద్రంలో కూడా మంత్రి అయినారు. కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు, ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా లేదా ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆలోచన చేయరు. ఎవరో ఒకరు భూమి ఇవ్వకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊకే తీసుకునేది లేదు. ఓ రూపాయి ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం ఆ భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూములు ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్లో నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నారు మా ప్రాంతానికి. ఈసారి మరి పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే ఎట్లా అని కొట్లాడినా నేను మాది వెనకబడ్డదా 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు, ఏదేమైనా మేము తీసుకపోతామని చెప్పినాం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా మనకు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు ముద్దప్పని అడిగిన ఏ చదువుకున్నాడు, గుల్బర్గాలు చదువుకున్నాను. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నందుకు మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు, అడిగిపోతారు. మన దగ్గర రావాల్సిందే కదా. ఇతర జిల్లాల నుంచి కూడా తాండూరు వాళ్ళు ఇన్నేళ్ళు మన పైసలు అక్కడ మోసుకుపోయినా ఇప్పుడు మన కాలేజీలు వస్తే వాళ్ళ పైసలు ఇక్కడ మోసుకొస్తారు. పరిగోళ్ళు కూడా ఇక్కడనే రావాల్సి వస్తుంది, నారాయణపేట వాళ్ళు కూడా కొడంగల్కి రావాల్సి వస్తుంది. ఎడిపోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటే. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉండేనా? తాగితే కల్తీకాయలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంతకు మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం, దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం, తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం. మా నర్సింగ్ బాన్ ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకర్రాళ్ళు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదనుకో కొట్లాటోడు ఎప్పుడు చూసినా. మళ్ళీ వాళ్ళ ఊరికి బిచాలకు రోడ్ అయితే తెచ్చినాం కదా. ఇలా తాగనిక నీళ్ళలో బోరు ఉంటే వాళ్ళ ఊర్లో తలకాయలు వాళ్ళ కొట్టుకునేది నీళ్ల కోసం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నావు సార్ అని అందరు నా మీద కొడంగల్ కోల్పోయే కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం, చాలా వరకు మనం ఇవ్వగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలనో ఇవాళ మనం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, మనకు నేను మీడియా మిత్రులకు కూడా ఇంతకుముందు చెప్పిన, అయ్యా మీరు పేపర్లలో టీవీలలో వార్తలు రాస్తారు కానీ మీరు ఇక్కడున్న రైతులు ఈ ఊరు మీది, మీరు మంచి కార్యక్రమాలకు మీరు సహకరించకపోతే మీకే నష్టం అవుతుంది. ఊర్లలో పోతే మీ వాళ్ళే మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తారు ఇంట్లో మీ అమ్మనాయన అని చెప్పి ప్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన. ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నా, మనం ఇవాళ పాత కొడంగల్ మావాడు వచ్చిండు, ఆయన భూమి చూపించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. ఇవాళ 5కు 5 ఆడికే తీసుకుపోయిన 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ పెట్టినాం. అక్కడి నుంచి ఇవాళ అన్ని రకాల అభివృద్ధి మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవరైనా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ చూసి వచ్చి అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ లాగా మా ప్రాంతం అభివృద్ధి కావాలని వాళ్ళ ఎమ్మెల్యేలతో కొట్లాడేటట్టు ఇవాళ మన కొడంగల్ని రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలి. కొడంగల్ అంటే అర్థములే మెరవాలి అని చెప్పి నా ప్రయత్నం.